the Lord. Today, 21st March 2025, Friday evening. ఈరోజు 21వ తారీఖు శుక్రవారం 2025వ సంవత్సరం. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాను, నేను పాపులను మారు మనసు పొందుటకై పాపులను పిలవవచ్చి తిని. అని ఎంత గొప్ప దేవుడు అండి. వాడు పెద్ద బద్మాషు, వాడు పెద్ద తాగుబోతుడు, వాడ బేవర్చి అని లోకం సమాజం చీదరించుకుంటారు. కానీ ఆయన మాత్రం అలాంటి వాళ్ళని బాగు చేయడానికి వచ్చానన్నాడు. సరే, ఈ రోజు నా సొంత విషయం ఏంటంటే 77 సంవత్సరాలు. ఎందుకంటున్నానంటే నా నీళ్ళంతా నేనే తెచ్చుకోవాలి, నాకు ఏదైనా బట్టలు ఉతుక్కోవాలంటే నేనే ఉతుక్కోవాలి, ఇక హోటల్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే ఈ టైంలో అంటే సుమారు సాయంత్రం 7 గంటలకి హోటల్కి వెళ్ళాలి. సూపు మందగించి స్నానం చేయడానికి కానీ బట్టలకు కానీ దేనికైనా కానీ బయట నుండి ఒక 20 అడుగుల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. నీకేమయ్యా పెద్ద కుటుంబం అంటే వాళ్ళకు ఉండే బాధలు ఎంత చెట్టుగా అంత గాలి. మా కొడుకు కోడలు వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు, వాళ్ళ 2 కొడుకులు కాలేజీకి వెళ్ళిపోతారు. ఇంకా మా మిగతా పిల్లలు కూడా వాళ్ళకు ఉండే ఇవి వాళ్ళు గృహిణిగా వాళ్ళ కింద మీద నెట్టుకుపోతుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. నాకు మొర్ర పెట్టుకుని నేను చిత్రం ఇస్తానని చెప్పాను. అయితే వయసు పెరిగే కొద్దీ శరీరంలో కూడా తేడా వస్తుంది. అస్సలు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఉదయం 5ంటికి అలారం పెట్టి 6 వరకు ప్రార్థన చేస్తున్నాను. అంతవరకు కరెక్ట్. ఇదివరకు రోజు 5000 స్తోత్రాలు చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. అది బాగా ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తాను. అలాంటి పరిస్థితి. నేను ఉన్న అంతా శోధన అన్నమాట. నేను ఉన్న ఇంటి వెనక పోర్షన్లో ముస్లింలు కేవలం ఇలాగా ఒక ప్లైవుడ్ అడ్డం. ఆ ఇంటికి వెళ్ళి ఆయన పీసినారి అనుకోండి, అందుకని గోడ కట్టించుకుంటే ప్లైవుడ్ పెట్టాడు. ఇక ఆ పక్కన తాగుబోతుంది, వాళ్ళ గోడ లోపలికి వినిపిస్తుంది. స్థిరంగా సున్నితంగా ప్రార్థన చేసుకోలేకపోతారు. ఈ అరణ్యానికి వెళ్తా ఉంటే ఈ రోజుల్లో వయసు సహకరిస్తుంది. అయితే నేను అడుగుతున్నా, ప్రభువా నాకు సోమరితము బద్ధకం అనేది తీసివేసి, నాకైతే గంటల తరబడి ప్రార్థన చేసుకోవడానికి శక్తి లేదు, నాకు ఏమీ చేత కాదు, నేను తెలివి లేనివాడు, వృద్ధుడు. నీవు నాతో రోజు కనీసం 2 గంటలు మోకరించి నేను ప్రార్థించి చేయగల శక్తి నీకు ఉంది అని అడుగుతూనే ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య బాగా ప్రార్థనకి దూరం అయిపోయాను. ఆ 4 గోడల మధ్య ఉండలేక అక్కడక్కడ సేవకుల సదస్సులకు వెళుతుంటాను. ఇంకా ఈ వీడియోలు కూడా యూట్యూబ్లో పెట్టడానికి 16-17 ఉంది. సరే, అందుకే ఆ పాట మాత్రం గుర్తు చేసుకుంటాను. మహిమ గల పరిచర్య పొందినందున ధైర్యపడను పొందినందున. ఆ విధంగా నా దేవుడు నాకు యుగ సమాప్తి వరకు తోడై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆ కొద్దిపాటి మిణుకు అంటూ ఆ వెలుతుల కోసం ఎదురు చూస్తున్నాను. మన వీటిల్లో దేవుడికి కొన్ని మాటలు దీవించింది కాక మీరు కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.